street lights, stalks the deadly midnight owl. He'll get you, won't forget you. Hey, you better beware. He'll get you, won't forget you. His watching eyes are there somewhere. పంచుకోరా నాలో పాల పొంగు పలకరించే పైట చెంగు వెచ్చని ఊహలు రేగని ముచ్చటలో నన్ను తేలిపోని అల్లుకొని నిన్నే చల్లని సందె పూట చేరుకొని నన్నే ఎన్నెల పూల తోట Don't forget, you be the rat. He's watching, he's waiting, he's anticipating. Don't relax, you can't do that. Cause he's the one the. You can run, you can hide. There's no time to decide. With the fright deep inside that he's there somewhere. రవి తీసుకో కొట్రా ఓ సిగరెట్ అంటెన్సరా దమ్ము కొట్టపోతే అసలు మూడే రావట్లేదురా సరే గాని నాటకం అయిపోగానే చిల్లరిచ్చేస్తాడా లేక చేతులు ఎత్తేస్తాడా రే అసలే మూడ్ సరిగ్గా లేదు నువ్వు ఇంకా చెడగొట్టకు నేనేం చెడగొట్టాను రా చిల్లర కొట్టించకపోతే ఊరుకుంటావా వేసే నాటకం విఐపీల కోసం నిజమే బానే వసూలు చేస్తాడు వాడికి మాత్రం డబ్బు మిగలాలి మనం మాత్రం పస్తులు ఉండాలా నోనో నా వల్ల కాదు బాబు నీకే దర్జాగా రాజుగారి వేషం వేస్తున్నావు అది సరేరా డైలాగ్స్ బట్టి పెట్టావా నాకున్నవే 3 డైలాగులు దానికి బట్టి పట్టాలా ఏమిట్రా అలా అంటావు మరేం చేయమంటావరా ముందే నాకు ఈ వేషం వేయడం ఇష్టం లేదు నాకున్నవే ఈ నాటకంలో 3 సీన్లు అది మొహానికి ముసుగేసుకుని చూడు ఒక నటుడికి మొహం చూపించడమే ముఖ్యం కాదురా తనకిచ్చినటువంటి యొక్క పాత్రలో ఎలా జీవిస్తాడు అనేదే ముఖ్యంరా రవి కావాలంటే నువ్వే చూడు ఈ నాటకం అయిపోయాక అందరికంటే ముసుగు వేషం వేసిన మనిషి ఎవరు అని అందరూ నీ గురించే చెప్పుకుంటారా అవునవును మొహం తెలియనప్పుడు అడిగే కదా తెలుసుకోవాలి సరే పోన్లేరా ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు విని అర్థం చేసుకునే మూడో లేవు నువ్వు మాత్రం నీ క్యారెక్టర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చెయ్యబోయావంటే ఆ తిక్క డైరెక్టర్ చేత నువ్వు చెడా తిట్లు తినాల్సి వస్తుందిరా తిడతాడు తన గురించి ఏదో గొప్పగా ఊహించుకుని మన మీద అధికారం చెలాయిస్తాడు స్టేజ్ మీద సిగరెట్ కాల్చకూడదు గట్టిగా నవ్వకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు సాటి వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో కూడా అతనే డైరెక్టరా సర్కస్ లో రింగ్ మాస్టరా మా ఆఫీసులో నా ఎదురుగా ఎవడు తలెత్తు కూడా నుంచోడు కానీ వీడి ఎదురుగా నేను చేతులు కట్టుకుంటాను ఛే ఇంకో విషయం తెలుసా మన మగాళ్ళ మాత్రం ఈ దరిద్ర డ్రెస్సులు వేసుకుని రిహార్సల్స్ కి రావాలి చెయ్యాలి కానీ ఆడవాళ్ళకి మాత్రం ఈ కండిషన్ లేదు ఆ చిత్రాన్ని కాస్ట్యూమ్ వేసుకునే రమ్మంటున్నాడు కదరా ఎందుకన్నాడు అది సెక్సీగా డ్రెస్ వేసుకొస్తే దాని అందచందాలన్నీ కళ్ళారా చూసుకోవచ్చు కదా అని పోన్లేరా పాపం ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటాడు అది సరే ఇవాళ ఇందుని చూసావా ఏమిటో కన్ఫ్యూజ్డ్గా ఉందిరా దాన్ని వల్లో వేసుకోవాలని నేను ఎంతెంతో ప్రయత్నించాను అదేమిటో వర్కౌట్ అవ్వట్లేదురా అసలు వేస్ట్ మర్చిపోదాన్ని అయ్యో ఎవరో డాక్టర్ ని లవ్ చేసినట అతన్ని పెళ్లి చేసుకుంటుంది దీనికి కూడా అప్సెట్ అయితే ఎలా ఇందు మరి ఈ రోజు నా బర్త్డే సందర్భంగా రాత్రి డిన్నర్ కి వస్తానని నిన్ననే ప్రతాప్ కు ప్రామిస్ చేశాను కదా అవును ఇలా అర్జెంట్ గా డైరెక్టర్ రేపు షో ఫిక్స్ చేసి రిహార్సల్స్ కి రమ్మని ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్తే అప్సెట్ కాకుండా ఇంకేం కాను అది సరే నీ గొడవ నీది నేను నా కూతురు ప్రతాప్ హాస్పిటల్ అడ్మిట్ చేశాను ఈ టైంకి నేను వెళ్ళి దాన్ని చూడాలి వెళ్ళలేదే నేను అప్సెట్ అయ్యానా నీకు నీ కూతురు కంటే నాటకమే ముఖ్యం కాదు డబ్బు నాకు ఎందుకంటే నా కూతురికి తల్లి తండ్రి నేను నాటకంలో వచ్చిన డబ్బుని హాస్పిటల్లో కట్టి దాని జబ్బును ఏం చేసుకోవాలి సరే ఇప్పుడు అదంతా ఎందుకులే ప్రతాప్కి ఫోన్ చేసి డిన్నర్కి రాలని చెప్పి అయ్యో ఆయన ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ గానే ఉంటుంది వెళ్ళాలా నేనే స్వయంగా వెళ్ళి చెప్పాలి ఓకే అయితే ఒక పని చెయ్యి నువ్వు ఎలాగో సెకండ్ హాఫ్ లో 7-8 సీన్స్ వరకు లేవు కదా మెల్లగా జారుకో మిగతా విషయం నేను చూసుకుంటాను ఇందు ఇది ఎలా ఉంది వావ్ చాలా బాగుంది నీ కూతురికా అవును రేపు పింకీ బర్త్డే కదా యువర్ రైట్ లవ్లీ
ఎవరు? నేనమ్మా నాటకళా ప్రపూర్ణ నవ్యశ్రీని. ఓ నసశ్రీయా? అయ్యో నష అనకమ్మా, నవ్యశ్రీ అను నా అదృష్టం మారుతుందేమో చూడడం. నాటక కళా ప్రపూర్ణ నవ్యశ్రీ అనే పేరునైనా కాస్త గౌరవించమ్మా. నిన్న లాభం లే, నా కర్మ, నా టైం బాగుంటే కదా. సరే, నాటక కళా ప్రపూర్ణ నసశ్రీ గారు, ఇప్పుడు తమ రాకకు కారణం ఏమిటో సెలవిస్తారా? నటింగ్ స్పెషల్. మీ డైలాగ్స్ నా కదండి, మీరు చెప్పే మీ డైలాగ్స్ అండి మీది. మీ చేత ప్రాక్టీస్ చేయించాలని వచ్చానండి. ప్రాక్టీస్లు గీక్టీస్లు మనకు అనవసరం. నా నోటికి ఏది వస్తే అదే చెప్తాను. వెరీ గుడ్. మీ నోట్లోంచి ఏం వచ్చినా బానే ఉంటుందండి. అలాగా? అయితే వెళ్ళి ఓ స్ట్రాంగ్ కాఫీ పంపించండి. స్ట్రాంగ్ కాఫీ? ఆజ్ఞ చిత్రాదేవి. డైరెక్టర్ కి ఫేవరెట్ అయినట్టు మాత్రం నన్ను కాఫీ తీసుకురామంటున్నా. అసలు నేను రైటర్నా లేక కాఫీ సప్లై చేసే వెయిటర్నా నాకే తెలియకుండా పోతుంది. ఏ మోహన్, నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తోంది. అవును, ఇలాగే వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనుంది. నిజమని చెప్తున్నాను. చివురుకో. తర్వాత అవునా? ఏంటి నీ కళ్ళకొచ్చానా? వచ్చి ఏం చేశాను? అయ్యో చివురుకో. చూడు మోహన్, రేపు సాయంత్రం పార్కుకు రావాలి. ఏ కలర్ ప్యాంట్ వేసుకొస్తావు? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. అతను వేసుకొచ్చే షర్టు కలర్ అడగడం మర్చిపోయావు తల్లి. అయ్యో, ఎంత కాలం మరణ లవ్ చేయడానికి ఓ రీతి గీతి ఉండాలి. ఫోన్ లో మాట్లాడకనైనా సరే. అయ్యో అవును, 6 గంటల తర్వాత పార్క్ లో అంతా చీకటిగా ఉంటుంది కదా. ఆ చీకట్లో నీకేం కనిపిస్తుంది? షర్ట్ కనిపిస్తుందా, ప్యాంట్ కనిపిస్తుందా? రేపు నేను కూడా ఆ టైంకి అక్కడికి వచ్చి చూస్తాలే. నువ్వు రావటం మాట సరే, ఫస్ట్ నా రూమ్ క్లీన్ చేయించు. లోపల కాలు కూడా పెట్టలేనంత దుమ్ముంది. రూమ్ క్లీన్ చేయించాలా? నేనంటే నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ నాటకానికి రైటర్ని. అసలు నీ రూమ్ ఎందుకు క్లీన్ చేయాలి? నువ్వు స్టేజ్ వెళ్తే ఫోన్ దగ్గరకు వస్తావు, ఫోన్ వెళ్తే స్టేజ్ మీదకి వెళ్తావు. నీ డార్లింగ్ ఎలాగో రూమ్ దగ్గరికి రాడు. అంతా పార్క్ లోనే మీటింగ్. వచ్చారా బాబు దురోస మహామని. నీ సంగతి తర్వాత చూస్తా. హలో హలో, సిగరెట్ సరిగ్గా 4 డైలాగులు చెప్పే దమ్ము లేదు, కానీ దమ్ము కొట్టకుండా ఉండలేరు కదా. మీ మొహాలకి సిగరెట్ ఎందుకురా? నడవండి లోపలికి. సరే సార్. వాచ్మ్యాన్ రాయలా. నన్నెందుకు పిలిచాడైనా? ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా? నేను రెండిటికి రెడీ. సరే లోపలికి వెళ్దాం. ఏం చేస్తాం, మాట్లాడుకుంటా. మునుస్వామి, డోర్స్ లాక్ చేసి కీ నా చేతికివ్వు. అలాగే. ఈ రోజు రిహార్సల్స్ లోంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు, బయట నుంచి కూడా ఎవరు లోపలికి రాకూడదు. కీవు. కాస్త ఉండండి సార్, ఇది కొత్త రకం లాక్, నాలాగా ఓల్డ్ మోడల్ కాదు. ఇక చస్తే రాదు, తీసుకోండి. మరి నువ్వెలా వెళ్తావు? వెనక తలుపు ఉంది కదా, అలా వెళ్తాను. సరే, ఆ డోర్స్ లాక్ చేసి నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళు. ఈ రోజు రిహార్సల్స్ పూర్తి అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. నువ్వు రేపు ఉదయం వస్తే చాలు. వెళ్ళే ముందు దీనికో 2 గ్లాసులు హార్లిక్స్ ఇవ్వు. పిల్లికి హార్లిక్స్, మనిషికి ట్రిబులెక్స్. హాయ్ చిత్ర, గుడ్ ఈవినింగ్. హాయ్. ఇదిగో మెయిన్ డోర్ కి నీ దగ్గరే ఉంచుకో. అందరూ విన్నారుగా, ఈ రోజు రిహార్సల్స్ పూర్తయ్యే వరకు ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఏమో నసశ్రీ కవి బ్రహ్మ, వినిపించిందా? బయటకు వెళ్ళకూడదు అని చెప్తున్నా. ఓకే. రారా, ఏం చూస్తావు? ఏ గణేష్, ఏంట్రా అదే? డైలాగ్ సరిగా చూసుకో. నసశ్రీ స్క్రిప్ట్ ఇవ్వు. సిగరెట్స్ ఏవి? సిగరెట్స్ రూమ్ లో ఉన్నాయండి. ఎందుకు తేలా? ఎన్నిసార్లు చెప్పాను నీకు సిగరెట్స్ ఎప్పుడు చేతిలో ఉంచుకోమని? అది కవి హస్తానికి నాటక పుస్తకమే అలంకారం అనుకుని సిగరెట్స్ రూమ్ లోనే వదిలేసి వచ్చానండి. ఎదురు చెప్పకో,
లోపలికి వెళ్ళి సిగరెట్స్ తీసుకురా. రాను రాను కవికి మర్యాద లేకుండా పోయింది. ఏంటయ్యా సనుగుడు? అదే ఏం లేదండి, డైరెక్టర్ అనే వ్యక్తికి ఈ మాత్రం స్టైల్ ఉండాలి, అది మీ దగ్గర మాత్రం ఉందంటున్నానండి. ఇదిగో ఈ స్క్రిప్ట్ కాస్త చూస్తూ ఉండండి. ఈ లోపుగా కావాలంటే మీరు కూడా సిగరెట్స్ తీసుకురా. రాజుగారు పడుకుంటే రాణిగారు వచ్చి లేపి పాలు తాగిస్తారు. ఏ కవి స్తోతుంది. మరి దీన్ని డైరెక్టర్ కి చిత్ర ప్రేమతో ప్రెజెంట్ చేసింది. ఇప్పుడు ఇది హార్లిక్స్ తాగుతుందా? రాత్రికి ఇంట్లో డైరెక్టర్ తో విస్కీ తాగుతుంది. అప్పుడు చూడాలి దీని పాటలు. ఏ జన్మలో శత్రువు నా మెదడు తినేస్తున్నాడు. సఖీ చిత్ర, ఎలా ఉన్నది నా డ్రెస్? చాలా బాగుంది. రాజాలాగా కనపడుతున్నానా? అయ్యో కర్మ, ఇదేం నాటకం? ఫస్ట్ సాంగ్ అట, సీన్ నెంబర్ 1, తర్వాత క్లైమాక్స్. ఈ నసశ్రీ గాడికి ఈ నాటకంతో గుడ్ బై కొట్టాలి. ఓకే, రెడీ? ఆల్ ఆఫ్ యు రెడీ? చిత్ర సార్, స్టెప్స్ అని సిగరెట్ సార్. స్టెప్స్ అని జ్ఞాపకం ఉన్నాయిగా? స్టెప్స్ అని బాగా ఇట్రా, స్టెప్స్ అని బాగా గ్రేస్ఫుల్ గా ఉండాలి. టేక్ ఏ పొజిషన్. నువ్వు డాన్స్ చేస్తావా? దిగో. నేనా? దిగవయ్యా, ఈ సెట్ తో ఇంకా 3 రోజులు పని ఉంది. దిగో, దిగమంటుంటే. సరే. సిగరెట్ లేవా? అంటించు. అంటుకుంది సార్. నాకు సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? టేప్ ఆన్ చేయి. కవిగాడికి ఎంత కర్మ పట్టిందిరా దేవుడు. రన్నింగ్. ఎక్కడయ్యా రన్నింగ్? త్వరగా ఆన్ చేయి. క్యూ ఉండాలనే జ్ఞానం కూడా లేదు. In the silence just after midnight, when the moon is drowned by clouds, in the shadows far from the street lights, stalks the deadly midnight owl. He'll get you, won't forget you. Hey, you better beware. He'll get you, won't forget you. His watching eyes are there somewhere. Hey, Ravi, itra out. Get out, I say. వెళ్ళరా. అయ్యో, పిన్ జారిపోయిందా? డాన్స్ అంటే ఇంతే, ఇలా జారక తప్పదు, మనం తీసుకోక తప్పదు. డోంట్ వరీ. ఆ చూడు, స్టెప్స్ మాత్రం బాగా వేయాలి. 1 2 3. ఓకే ఓకే. ఓకే, రెడీ. ఏ నసశ్రీ, సౌండ్ రివెంట్ చేయవయ్యా. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. కవి అంట కవి. In the silence just after midnight, when the moon is drowned by clouds, in the shadows far from the street lights, stalks the deadly midnight owl. He'll get you, won't forget you. Hey, you better beware. He'll get you, won't forget you. His watching eyes are there somewhere. పంచుకోరా నాలో పాల పొంగు, పలకరించే బయట చెంగు, వెచ్చని ఊహలు రేగని, ముచ్చటలో నన్ను తేలిపోని, అల్లుకొని నిన్నే చల్లని సందె పూట, చేరుకొని నన్నే ఎన్నెల పూల కోట. Like a hungry cat. Don't forget, you may be the rat. He's watching, he's waiting, he's anticipating. Don't relax, you can't do that. Cause he's up! One up!
calling your name out. You look around, there's nobody there. It chills your bones and freezes your damn gut as you feel that devilish stare. He'll get you, won't forget you. Hey, you better beware. He'll get you, won't forget you. His watching eyes are there somewhere. రాత్రివేళ ఈ వేట సాగనీరా రాసలీల అందుకోరా ఇద్దరం ఒక్కటని తెలుసులే హద్దులు మనకు లేవులేరా ఎత్తులేవో వేసి నన్నే చేరగలవా నన్ను గెలిచి నువ్వు నా ప్రేమనందుకోవా ఫ్యాంటాస్టిక్ చిత్ర, బ్యూటిఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు అలాగే స్టైల్ గా వచ్చి ఆ సోఫా మీద కూర్చో. కూర్చో కూర్చో. ఏది కాళ్ళు చాపు? ఏమన్నారు? కాళ్ళు చాపు. అటు 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 అటు. మెల్లగా దిండు మీద తలవాల్చి ఒక నిట్టూర్పుదులు. వెరీ గుడ్. ఇక పడుకో చిత్ర, పడుకో. ఆహా, పడుకోవడంలో మాత్రం ఇవిడ చాలా ఎక్స్పర్ట్ లాగుంది. ఎందుకంటే ఇది బెడ్రూమ్ సీన్. ఇప్పటి నుంచే బాగా నేర్చుకో. ఏంటైనా నసశ్రీ? అదే అదే పడుకునే పోదు చాలా బాగుండాలి కదండి, అదే చెప్తున్నా. అది బాగుంది. ఏం చెప్పక్కర్లేదు. డైరెక్టర్ నువ్వా నేనా? అదే మీరేనండి. ఇలా చూడు చిత్ర, ఈ కుడి కాలుందే కాస్త ఎడంగా పెట్టుకో, ఈ ఎడం కాలుందే రైట్ కొంచెం మడిచి పెట్టుకో. ఈ చేతిలోనే చూసావా, అన్ని క్లియర్ గా కనిపించాలి. దేనికి అడ్డు పెట్టుకో. అన్ని క్లియర్ గా కనిపించాలి, దేనికి అడ్డు పెట్టుకో. ముందు నీ మొహాన్నిటి తిప్పి ప్రేమతో అతని కళ్ళలోకి చూడాలి. ఏంటయ్యా దిష్టి బొమ్మల నుంచుట? నేను చేసి చూపిస్తాను. అలా చేయి. దేవి స్వామి, నగర సంచారానికి. గణేష్, నేను నీకనే చేసి చూపించేది. నేను ఎలా చేస్తాను అలా చేస్తే చాలు, తర్వాత డ్రెస్ చూసుకోవచ్చు. ఈసారి కరెక్ట్ గా చూడు. అలాగే. దేవి. గణేష్, ఆయనే చూడరా, ఆయనే ఫాలో చేయి. నీ ఇష్టం వచ్చాడు చేయకో. కళలో చూడ మాత్రం కరెక్ట్ అండి. డైరెక్టర్ నువ్వా నేనా? మీరే. మరి తెలియ కూర్చో. కూర్చో. నోరు తెరిస్తే మాత్రం కంపు. నా డైలాగ్ అక్కడ అర్థమై చావదు, చెప్తే వినిపించుకునే చావడు. అంత నా కర్మ కర్మ. నువ్వు చూడు. దేవి. స్వామి. దేవి, ఇలా నా కళ్ళలోకి చూస్తూ చెప్పాలి. దేవి. స్వామి. నగర సంచారానికి వెళ్ళిరానా నా ప్రియ సఖి? నన్ను ఒంటరిగా అట్టి పెట్టి మీరు మాత్రం వెళ్ళెదరా ప్రభు? అది సాధ్యమా నా బంగారు చిలక? నిన్ను కూడా నా ఎదచాటున పెట్టుకున్నాను కదా. నీవు ఇక్కడే పడుకో. చీకటి పడి పడగానే ఇదే రూమ్ వచ్చి. రూమ్ కాదండి, మందిరం. మందిరం అండి, లేకపోతే అంతఃపురం అండి. కరెక్ట్ సార్, మందిరం అనాలి. రూము మందిరం ఒకటేనా? నాకే చెప్తున్నావా? నేను చేసి చూపిస్తాను, అలాగే చెయ్యి. వాడి కర్మగాడు, నా కర్మగాడు, ఆఖరికి చూసే వాడి కర్మగాడి పోతున్నాయి. నీ రూముకి వచ్చి, ఓ సారీ సారీ, నీ మందిరానికి వచ్చి నిన్ను సుఖ సంతోషాలలో ముంచెత్తుతాను ముంచెత్తుతాను. నేను మీ కౌగిలిలోనే కలసి కరిగి కన్ను మూయాలి. నీ మధురాధరాలలో ఈ అపశకునమేమిటి? మరణం గురించి ఆలోచించాలి. మనం కలకాలం ఇలా. ఏ నాటకంలో డైలాగ్స్? నా స్క్రిప్ట్ లో లేవే ఆ డైలాగ్స్. ఇంట్లోవి అనుమానం. చూడు, అనుమాన బీజాన్ని కనీసం నీవైనా సరిగ్గా ఉన్నాయా? చూసుకో. ఇకనైనా నువ్వు వెళ్ళిరానా నా చెలి? చూసావా? బ్లాక్ చేయాలి. చెయ్యి. అలాగే చెయ్యి. తిండి పట్టుకోండి సార్. దేవి. ఏ స్వామి? కొంచెం దగ్గరికి రానా? చెప్తున్నాను సార్. రిహార్సల్స్ లో కూడా చెప్తున్నా సార్. దేవి, కాస్త దూరంగా కూర్చోండి. కోఆపరేట్ చేయ చిత్రాలు లేకపోతే తిడతాను. దేవి, ముట్టుకోకుండా అసలు మాట్లాడలేవా? కాదు సార్, మీరే చెప్పారు కదా సార్ నేను చేసినట్టు చేయమని. ఆయన చేసినట్టు నువ్వు చేయడం కుదురుతుండా? ఏదైనా సరే వద్దయ్యా, నీకు ఎదురు చెప్పడాడు. నువ్వు ఊరుకోవయ్యా. నువ్వు కాసేపు మూసుకుంటావా? కాకరాయుడు. కాక కాక అంటే ఏంటి తెలీదా? టీకా లాగా ఇది ఇంజక్షన్ అయి ఉంటుంది. ఆయనకి అన్ని రోగాల గురించి తెలుసు. నీకేం రోగం వచ్చిందయ్యా? డైలాగ్ మళ్ళీ చెప్పు. ఎక్స్ప్రెషన్, వాయిస్ పెంచవయ్యా. స్వామి,
నేను నగర సంచారానికి వెళ్ళినా ప్రేయసి. డైలాగ్ వణుకుతోందేమిటి? క్లారిటీ. దేవి కర్మ. ఓ పంచే, ఓ ద్రాక్ష పండు నోట్లో పెట్టు. పెట్టవయ్యా. గణేష్, ఒక్కొక్క ద్రాక్ష పండే పెట్టు. సీజన్ కావు, దొరకవు. ఉన్నవి కాస్త అయిపోతే బత్తాయిలు పెట్టాల్సి వస్తుంది. నన్నొక్కదాన్నే వదిలిపెట్టి మీరు మాత్రం వెళ్ళదురా ప్రభు? నన్ను ఒంటరిగా వదిలిపెట్టి మీరు మాత్రం వెళ్తారా? నన్ను నువ్వు రాసింది రాసినట్టు చెప్పడానికి ఇదేమన్నా బైబిలా, భగవద్గీత? నువ్వు ఊరుకోవా. చిత్ర, నీ నోటికొచ్చింది చెప్పు. నీ నోటికొచ్చింది చెప్పవమ్మా. ఆవిడ ఎలా చెప్పినా చాలా బాగుంటుంది. ఏం చెప్పినా ఓకే. తెల్లారుతోంది, స్టార్ట్ చేయవయ్యా. అది సాధ్యమా నా బంగారు గిలక? మూర్ఖుడా, బంగారు గిలక కాదు, బంగారు చిలక. కొంచెం మాడ్యులేషన్ కావాలి. అది సాధ్యమా నా బంగారు చిలక? పాత పేపర్లో ఖాళీ సీసాలు కొంటాం, పాత పేపర్లో ఖాళీ సీసాలు కొంటాం అని చెడరుస్తావేంటి? కొంచెం మాడ్యులేషన్ కావాలి. చూడు, అది సాధ్యమా నా బంగారు చిలక? ఏది చెప్పు చూద్దాం. అది సాధ్యమా నా బంగారు చిలక? నిన్ను నా ఎదచాటున కదా దాచుకున్నాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఆ చీకటి పడగానే అంతఃపురమున కేతించి నిన్ను ఆనంద సాగరంలో తేలుస్తాను, తేలుస్తాను, తేలుస్తాను. ఆనంద సాగరంలో నీవు తేలుతుంటే నేను మునుగుతాను, మునుగుతాను, మునుగుతాను. ఓ నా ప్రియ సఖి దేవి. స్వామి, ఒరిజినల్ ఒరిజినల్ కరెక్ట్. నేను రాసిన అక్షరాలు చెప్పాడు. గుడ్ గుడ్, కొట్టుకురు. థ్యాంక్ యూ. వెళ్ళి వచ్చుటకు నన్ను అనుమతించము ఓ నా ప్రాణప్రియ. లెఫ్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ లెఫ్ట్ అయ్యా. ఎడం ఎడం పక్క నిష్క్రమణ, లెఫ్ట్ ఎగ్జిట్. ఇంకా నా డైలాగ్ పూర్తిగా లేదు, వెళ్ళమంటున్నారు అప్పుడే. ఇప్పుడు కాస్త లేచి కూర్చో చిత్ర. సెక్సీగా కూర్చో. చూసే వాళ్ళకు మూడొచ్చి గుండె జల్లు మారాలి. ఇలాగా ఓకేనా? మూడొచ్చేస్తుంది, గుండె జల్లుమంటుంది చూడు. బ్యూటిఫుల్, ఎక్సలెంట్, మార్వెలస్. కీప్ ఇట్ అప్. అతను కొట్టేసావు చిత్ర. రవి, రే గుడ్ల గోబా, త్వరగా రారా. మాస్క్ వేసుకున్నావా? వేసుకోరా. ఎందుకు ఒప్పుకున్నాను? త్వరగా, కమాన్. వస్తున్నాను సార్. బా, ఇంకా సర్దుకుంటున్నావా? ఇలా ఇటు వచ్చి ఒక చేత్తో చిత్రం మెడ పట్టుకుని ఒక చేత్తో చంపి పారేయాలి. చంపడంలో చాలా ఈజ్ ఉండాలి. ఐ వాంట్ ఈజ్. నువ్వు మొహం తిప్పు చిత్ర, మొహం తిప్పు. నీ మొహంలో భయం ఉండాలి. నేను చంపడానికి వచ్చాడు. రవి, ఇప్పుడు మెల్లిగా కత్తి తీసుకుని పొడిచి పారేయాలి. నిజంగా చంపేకు, నాటకం ఇది. పొడిచి పారే, పర్వాలేదు. అయ్యో, ఏమిటి మీరనేది? పొడవయ్యా. పదును లేదు, నూరుకొస్తాను. ఆగండి. ఏమన్నా ఆగాల? ఆగుతానయ్యా. కత్తి పట్టుకోవడం కూడా నీకు చేత కాదు. పెద్ద హీరో వేషం వేయాలని వచ్చావు గొప్పగా. మిమ్మల్ని అందరినీ పెట్టుకుని నాటకం వేయిస్తున్నానే. ఈ కత్తితో నన్ను నేనే పొడుచుకోవాలి. ఇంకా గుండె జల్లు మండలి అప్పుడే బ్రేక్ చెప్పేశాడే. చిత్రం కమ్. బ్రేక్ అయ్యా. నన్ను యాక్ట్ చేయడు, మొత్తం తనే చేస్తాడు. నాటకాల్లో చేయనిస్తాడో లేదో. ఏ కవి, ఇక డైరెక్టర్ రూమ్ నుంచి బయటకు రావడానికి కనీసం గంటైనా పడుతుంది. ఈలోగా హాస్పిటల్కి వెళ్ళి డిన్నర్కి రావట్లేదని ప్రతాప్ చెప్పి అలాగే నీ కూతురు చూసుకుని వచ్చేద్దాం. ఇందు, డోర్ కి చిత్ర దగ్గర ఉంది కదే. వాచ్మెన్ దగ్గర తాళం ఉంటుంది. రావే పోదాం. డైరెక్టర్ మూడవుటా? అవును అంకుల్. అంకులా? ఏమిటి వాడు ఎంత మర్యాద? మేమెప్పుడు మిమ్మల్ని అంకులనే కదా పిలుస్తాం. అలాగా? కూర్చోండి. ఈ పిస్టల్ ఉందే, హిట్లర్ ఉపయోగించిందా? నో 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 నో, అది 9mm లూగర్, మేడ్ ఇన్ జర్మనీ. ఇప్పుడు లండన్ మ్యూజియం లో ఉంది. దాని రేంజ్ ఎంతో తెలుసా? 200 గజాలు కిల్లింగ్ రేంజ్.
100 గజాలు. ఇంకో 40-50 గజాలు కావాలంటే బుల్లెట్ పైకెళ్ళి కిందకొచ్చి పడుతుంది. ఏ కవి ఏమిటిది? అతను చెప్పిన దానికల్లా తాళం వేస్తున్నావు. అబ్బా డబ్బు వండు కొట్టనివే. ఏమిటా గుసగుసలు? ఏం లేదే. ఇది .455 కాజ్, అన్ అమెరికన్ మేక్. ఇదే దీని మ్యాగజైన్. ఇందులో 8 బుల్లెట్స్ లోడ్ చేయొచ్చు. లోడ్ చేసి కంటిన్యూస్ గా 8 బుల్లెట్స్ ను ఫైర్ చేయొచ్చు. అలాగా అంకుల్? మరి మన పోలీసుల దగ్గర ఉంటుందే అది? అది .303. దాని రేంజ్ ఎంతో తెలుసా? 1000 yards. కిల్లింగ్ రేంజ్ 500 yards. 50 అడుగుల దూరంలో 6 మందిని ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టి షూట్ చేస్తే బుల్లెట్ 6వ వాడి కడుపులో ఉంటుంది. ఎవరి కడుపులో ఉంటుంది? నేనే షూట్ చేశానంటే బుల్లెట్ నీ కడుపులో ఉంటుంది. అమ్మాయిలు ఎగతాళి చేస్తున్నారా? అంకుల్ అంకుల్ మాకు ముఖ్యమైన పనుంది. బ్యాక్ డోర్ కీ ఇస్తారా? బయటికి వెళ్ళాలి. ఇందుకేనా ఇంత కాకా పడుతున్నారు? గెట్ అప్! ఎవ్వరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని డైరెక్టర్ స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశారు. అంకుల్ అంకుల్ ప్లీజ్. వీల్లేదు. ప్లీజ్ అంకుల్, మీరు తలుచుకుంటే అదే అవుతుంది. మేము అర్జెంట్ గా వెళ్ళాలి. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. ప్లీజ్ అంకుల్. అంత అర్జెంటా? అవును అంకుల్. ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్. చా 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 నాకిదంతా ఏమొద్దు. నాకు ఇద్దరూ కలిసి ఒకేసారి ఇవ్వాలి. డైరెక్టర్ చెప్పినట్టే చేస్తే ఆ తరువాత నాకు విలువే ఉంటుంది. అంకుల్ తీసుకోండి, త్వరగా వెళ్ళొచ్చేయండి. థ్యాంక్ యూ అంకుల్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ఆగండి, చూడండి, నేనింకా సేపట్లో ఇంటికి వెళ్ళిపోతాను. మీరు తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా తాళం వేసి కీని తలుపు దగ్గరున్న మేక్కి తగిలించండి. ఓకే? ఓకే. ఓ స్టాప్. చూడండి అమ్మాయిలు, రాత్రి వేళ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది ఇది మీ దగ్గర ఉంచుకోండి. దీన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను. రండి 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 రండి. వద్దంకుల్, మమ్మల్ని ఎవరేం చేస్తారు? అక్కర్లేదులేండి, రాబే. ఈ కాలం ఆడపిల్లలకి భయం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు. గుడ్, వెరీ గుడ్. కానీ సేఫ్టీకి అందరు ఆడపిల్లలు ఒక .22 గాని ఒక .25 గాని రివాల్వరో పిస్టలో దగ్గరుంచుకోవడం మంచిది. రామా, చూడిందు, మనకున్నది ఓన్లీ 5 minutes. త్వరగా పని కాలం, లేకపోతే ఇద్దరు డైరెక్టర్ చేత తిట్లు తినాలి. ఓకే. ఇందు, వాడి మొహం చూసావా ఎంత భయంకరంగా ఉందో? పక్కా కోని కూరలా కనిపిస్తున్నాడు. వాడొక రక్త పిశాచి. ఇంతవరకు 5గురిని హత్య చేశాడు. మానసిక అనారోగ్యమే దానికి కారణమని వాడి లాయర్ వాదం. అందుకే కోర్టు వాడిని ఎగ్జామిన్ చేసేందుకు ఫర్దర్ ట్రీట్మెంట్ కి మీ దగ్గరికి పంపించారు. ఇన్స్పెక్టర్, అతను ఇంతవరకు చంపింది ఇంతమందినా? ఐ మీన్, అతను హత్య చేయడానికి ఏదైనా కారణం తేలిందా?
కారణం చాలా విచిత్రమైంది డాక్టర్. అతని రూపాన్ని చూసి అసహ్యించుకున్న వాళ్ళని, అతను భయంకరంగా ఉన్నాడని విమర్శించిన వాళ్ళని, ఎగతాళి చేసిన వాళ్ళనే ఇంతవరకు నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఆల్ మెర్సిలెస్ కిల్లింగ్స్. ఇజ్ ఇట్? ఓహో, హారిబుల్. హాయ్, ఎప్పుడొచ్చారు? రండి రండి. ఇన్స్పెక్టర్, మీట్ మిస్ సింధు. హలో. అండ్ షీస్ కవిత. అరే, ఏమిటిద్దరు డల్గా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు, ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ కూని కొన్ని చూసి ఈ ఇన్స్పెక్టర్ గారు నరే అలాగే కామెంట్ చేశాం. దీనికి ఇంతగా భయపడవలసిన అవసరం లేదు మేడం. ఇక్కడ అలాంటిదేం జరగదు. వాడి ఇక్కడి నుంచి కదలకుండా కట్టి పడేశాం. అంతేకాక బలమైన పోలీస్ కాపలా ఉంది. సో డోంట్ వరీ. డాక్టర్, నేను వెళ్ళొస్తాను. ఓకే. అవసరం అయితే ఫోన్ చేయండి. Sure. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్. ఏయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఫర్గెట్ హిమ్. చూడండి, మీ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు, కొంచెం వీక్గా ఉందంతే. 2 రోజులు ఇక్కడే ఉంటే సరిపోతుంది. సరే ప్రతాప్. కవితను కూడా నీతో తీసుకురావడం ఒక విధంగా మంచిదైంది. కవిత, ఈరోజు మీరు కూడా మాతో డిన్నర్కి వస్తున్నారు. ఓకే? నా మాట సరే, మీరిచ్చే డిన్నర్కి మీ బర్త్డే గర్లే మిస్సింగ్. అదేమిటి? తన్నే అడగండి. ఇందు, సారీ ప్రతాప్, రిహార్సల్స్ జరుగుతోంది. రిహార్సలా? ఏమిటి ఇంత సడన్ గా? మా డైరెక్టర్ విషయం నీకు తెలుసు కదా, ఆయనకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఫోన్ చేసి రిహార్సల్స్కి రమ్మంటాడు. రేపేదో సడన్ గా విఐపి షో ఉందట, అందుకని ఈరోజు రాత్రి అంతా రిహార్సల్స్. అంటే ఈరోజు నువ్వు డిన్నర్కి రాలేవు, అంతే కదా? పర్వాలేదులే, ఇంకో రోజు పెట్టుకుందాం. కవిత, ఆ రోజు మీరు రావాలి. ష్యూర్. బై ది బై, యు ఆర్ 16 గోయింగ్ ఆన్ 17. A small gift. La 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 la. To my Indu with lots and lots of love. It's beautiful. Many many happy returns of the day. Thank you. It's my pleasure. మేము వెళ్ళరామా? పింకిని చూసి వెళ్ళాలి. ఓకే? ఓకే, మేము ఇంకెళ్ళొస్తాం. పదండి, నేను వస్తున్నాను. హాయ్ మమ్మీ. హలో బేబీ. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు పింకీ? బాగున్నాను ఆంటీ. అరే, ఈ పుస్తకాలన్నీ ఎలా వచ్చాయి? ప్రతాప్ అంకుల్ ఇచ్చారు. ప్రతాప్ అంకుల్ ఇచ్చారా? థ్యాంక్ యూ ప్రతాప్. ఇట్స్ ఓకే. పింకీ, యు ఆర్ ఆల్ రైట్ నౌ. 2 రోజుల్లో నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. అంకుల్ కూడా అదే అన్నారు. ఆహా, చూడమ్మా, నాకు రిహార్సల్ టైం అయింది, నేను వెళ్తాను. ముద్దివు. ఆంటీకి బై చెప్పు. బాయ్ ఆంటీ. బాయ్ పింకీ. బాయ్ బాయ్ పింకీ. బాయ్ అంకుల్. టాటా. టాటా. మమ్మీ, రేపు నా బర్త్డే. నాకు గుర్తుందమ్మా. రేపు నువ్వు నిద్ర లేచేసరికి నేను నీ కళ్ళ ముందుంటాను. ఓకే? ఓకే. మరి నాకేం గిఫ్ట్ తీసుకొస్తా? అది సస్పెన్స్. మమ్మీ మమ్మీ. రేపే రేపే. బాయ్ బాయ్. బాయ్ మమ్మీ. పదవే. టాటా. టాటా. కావాలంటే నా కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నా కారు తెచ్చాను. నీ కారా? వావ్, బర్త్డేకి డాడీ కార్ చేశారా? కాదు ప్రతాప్, డాడీ కారు. డాడీ కారా? యు మీన్ దట్ ఓల్డ్ మారస్? అది కార్ కాదు ఇందు, పిచ్చిగూడు. ఆ నంబర్ ఏంటిది? MOM 007. అది పేరుకి మాత్రమే కారు, కానీ జట్కా బండి కంటే అధ్వానం. డుక్కు డుక్కు డుక్కు. ఉండు, నువ్వు కారు గురించి ఎగతాళి చేశావని మీ మామగారితో చెప్తాను. అయ్యో వద్దు బాబోయ్, క్షమించు. సారీ. ఓకే? ఓకే. ఇందు, టైం అయింది, పద పద. అయ్యో, వర్షం పడుతోంది ఇందు. వెరీ గుడ్, పట్టే పండింది, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు. మేమేమైనా నడిచి వెళ్తామా? అదిగాక డ్రామా థియేటర్ ఇక్కడి నుంచి 1 మైల్ కూడా లేదు. స్లోగానే వెళ్తాం. స్లోగా కాక స్పీడ్గా వెళ్తున్నా డొక్కు బండి. జాగ్రత్తగా వాడండి, నేను రేపు ఫోన్ చేస్తాను. వద్దు, నేనే చేస్తాను. వస్తా ప్రతాప్. ఎందు రిసెప్షనిస్ట్ నేనేదో అడగాలంది, మన పెళ్లి గురించేలే, నాకు తెలుసు. బాయ్ బాయ్. హాయ్ ఇందు. హాయ్.
పెళ్లి? నీ పెళ్లికి నన్ను పిలుస్తావా లేదో? నిన్ను పిలవకుండానా? ఫస్ట్ ఇన్విటేషన్ నీకే. అవునవును, ఫస్ట్ ఇన్విటేషన్ నీకేనంటూ అడిగిన వాళ్ళందరికీ చెప్తుంది. హలో. గూడు దాటిపోవే చిలక గూడు దాటిపోవే, నేడు గూడు దాటిపోవే చిలక గూడు దాటి. రంగా అగ్గి పెట్టుంటేవరా? ఇక్కడ బీడీలు కాలిస్తే డాక్టర్లు తిడతారా? అలా సాటుకెళ్ళి కాల్చుకొస్తాలేరా? అయితే నాకు బీడీ కొట్టించు. ఉన్నదే ఒకట్రా. అయితే అగ్గిపెట్టి నా దగ్గర లేదు, గూడు దాటిపోవే. నిజం చెప్తున్నారా? ఉన్నది ఒకే బీడీరా అంటే? అయితే ఒక పని చేద్దాం, నేను ముందెళ్ళి ఓ 2 దమ్ములు కొట్టి బీడీ అక్కడ ఉంచేసి వస్తా. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఇంకో 2 దమ్ములు కొట్టేసుకురా. అమ్మనాయాలా, నువ్వు అక్కడికి వెళ్ళి బీడీ కాల్చి అక్కడ ఉంచితే నేను వెళ్ళి దమ్ము కొట్టేలోగా ఆ బీడీ ముక్క చివరంతా కాలి భస్మం అయిపోద్రా. నేను అడిగే చెప్తాను, మన ఇద్దరం కలిసి వెళ్ళి జంట బైరాగుల్లా నేను దమ్ము నువ్వో దమ్ము, నేను దమ్ము నువ్వో దమ్ము, దమ్ము దమ్ము కొట్టేద్దాం. రే భలే ఐడియారా నీది. నీ తెలివి ఎవరికి రాదురా. అంటే నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలేసి జారుకుందామనా? నిన్ను కదలనీయనరా. ఈడు ఇప్పటికే 5 తలకాయలను సొరకాయల్లో నరికి పారేశాడు. ఈడుగాని ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు అంటే ఇంకో శవం లేచిపోద్ది. ఎవరిది? నాదే గురు. అంతేగాక ఓ దఫా ఈడిని గురించి తెలియక ఈడ్ని కూనీ కోరినయాలా అని తిట్టి పారేశాను. అందుకనే నేనొక్కడిని ఉండలేను, నేనిక్కడ ఉండను, నేనిక్కడ ఉండలేను, నేనొక్కడిని ఉండలేను. ఓరే రేమవ్వ, మనం 2 దమ్ములు కొట్టొచ్చేలాగా తప్పించుకుపోతాడేట్రా అని మంచాన్ని కట్టేశారు కదా. అవును కదా, మరి పద. గురు, ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నావు, కోపగించుకోకే. 2 దమ్ములు కొట్టుకొచ్చేస్తాం. 2 నువ్వు జాగ్రత్తగా ఉండు. చెప్పేశాను రా. గూడు దాటిపోవే చిలక. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? పెళ్లి కావలసిన పిల్లవి క్షణంగా ఉండాలి. అది లేదు, నేను తెలుసు తెలుసు, టైటా స్లిమ్గా ఉండాలని అతను అన్నాడా? సిస్టర్, అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను రఫ్గా మాట్లాడినా పొలైట్గా ఆన్సర్ చెప్పాలి. ఒక 5 నిమిషాల తర్వాత నేను చెప్పలా ఆ సెలెటివ్ ఇవ్వాలి. ఓకే డాక్టర్. సిస్టర్, సార్ ప్లీజ్ టేక్ కేర్. ఓకే సార్. అది సరే, ఏమన్నాడు పెళ్లి కొడుకు? ఒట్టి మాటలతోనే పంపించేశాడా లేక? ఇది ప్రెజెంట్ చేశారు. ఆహా, చాలా బాగుంది, చాలా బాగుంది. అల్లుళ్లాగే అందంగా ఉంది. అతను చేసుకుంటున్నందుకు నువ్వు పెట్టి పుట్టావు. నీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. నీ పెళ్లి జరిపించేశాను అంటే నా బాధ్యత తీరిపోతుంది. వెళ్దామా ఇందు? హిందువా? ఎందుకు సుశీ పేరు మార్చేసుకున్నావు? సుశీల అనే పేరు నీకు నచ్చలేదా? పేరు కాదు, నా పేరు నేను మార్చుకోలేదు. మా అమ్మ పెట్టిన పేరే ఇందు అని. అయ్యయ్యో, ఏమిటమ్మా నువ్వు అనేది? పట్టుకో పట్టుకో. నిన్ను కని పెంచి ప్రేమతో సుశీల అని పేరు పెట్టుకుంటే ఎవరా పేరు మార్చింది? ఎవరిది? నీ పేరు మార్చడానికి అదెవరు? అందుకు నేను ఒప్పుకోను. చూడండి, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరెవరు? నన్ను ఎవరని అడుగుతున్నావా? ఏమైందమ్మా నీకు? నా బంగారు తల్లి మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో. నేను నిన్ను చూసుకోవాలనే వచ్చానమ్మా. ఏం సుశీ, నేను డాక్టర్ అనుకున్నావా? నేను మీ అమ్మను తల్లి.
నేను మీ అమ్మని. నేను మీ అమ్మని. అవునమ్మా. ఎవరు మీరు? దాన్ని వదలండి. ఎందుకు వదలాలి? ఎందుకు? ఇది నా కూతురు. వదలమనడానికి నువ్వెవరు? నీ పని నువ్వు చూసుకోపో. వచ్చింది మైలాడి. ఎవరన్నా నా బిడ్డ మీద చేయి వేశారో చంపేస్తాను. చూసి నన్ను వదిలి వెళ్ళిపోకు తల్లి. నన్ను ఒంటరి దాన్ని చేయకమ్మా. వదలమంటుంటే నువ్వెందుకు బయట వదలండి. సుశీల, నా మాట వినమ్మా. నేను మీ అమ్మని తల్లి. నన్ను విడిచి వెళ్ళిపోకు తల్లి. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు? నీ పెళ్లి కోసం ముత్యాల గొలుసు చేయించి పట్టు చీరకొని తెచ్చానమ్మా. ఎన్నో పెళ్లి కానుకలు తెచ్చాను. అలా చూస్తావే సిస్టర్? అది నా కూతురు. నన్ను దూరం చేయకండి. వదలండి, వదలండి. సారీ, నీకేం కాలేదు కదా? లేదు. ఆవిడెవరు? ఆవిడకేమైంది? ఆవిడ కూతురి పేరు సుశీల. పెళ్లి 2 రోజులుందనగా యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయింది. ఇది ఆవిడ కథ. చాలా విషాద కథ. అవును. ఇప్పుడు మన వెంటనే అక్కడికి వెళ్ళకపోతే అక్కడ డైరెక్టర్ ముందు మన కథ ఇంకా విషాదం అవుతుంది. పద. ఓ మై గాడ్. బ్రేక్ టైమ్ లో కూడా రెస్ట్ తీసుకునేవారు. వచ్చారు చూడు రోమియో జూలియట్లు. ఎందుకు రా అనవసరంగా షేక్స్పియర్ పరువు. అందరిని రెడీ చేయి. ఇద్దరు స్నానం చేసి వచ్చారా లేక వేడి నీళ్ళు కూడా నేనే పెట్టాలా? నసమానేసి రిహార్సల్స్ రెడీ చేయండి. వాడు ఎప్పుడో రెడీ. ఈవిడే కదా నోటి కొట్టినట్టు మాట్లాడుతున్నా. అందుకని డైలాగ్ చెప్తామని. నన్ను ఒంటరిగా విడిచి కదా నీవు. వాళ్ళని రెడీ చేయవయ్యా. రెడీ రెడీ రండయ్యా. చాలా ఉంటుంది. డైరెక్టర్ నువ్వు కార్ లాక్ చేసిరా. నేను లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటో చూసొస్తాను. ఏ కవి, ఏమిటి తాళం అక్కడే పెడతాను. మర్చిపోకుండా లాక్ చేసిరా. తొందరగా. దేవి, నేను నగర సంచారం. చాలు చాలు, మిగతాది నాటకంలో చెప్పొచ్చు. చిత్ర, నీ డైలాగ్ మొదలు పెట్టు. ప్రభు, దేవి, నన్ను విడిచి వెళ్ళకండి ప్రభు. ఈ ఒక్కరోజు నా మాట వినండి. ఎందుకో తెలియదు, నేడు నా మనసు ఎందుకో అంతులేని వేదన అనుభవిస్తున్నది. ఏదో కలకలం. అదే పనిగా ఉదయం నుంచి అరుస్తూనే ఉంది ఒక గుడ్లగూబ. ఏదో కలవరం, అనుకోని భయం నా మనస్సులో ఆవరించింది. ప్రశాంత హృదయ మందిరంలో ఒక జంచా మారుతాం. దేవి, ఈ రోజు ఎందుకు నీ మనసులో అంతగా చింతిస్తున్నావు? నువ్వేమి బాధపడుతున్నావు? నాలికి మించి కాదయ్యా, నాభిలోంచి రావాలి మాట. రాజాలా టీవీగా మాట్లాడు. అలాగే. రాజా వేషం వేస్తున్నావా, కూజా వేషం వేస్తున్నావా? మొహం చుట్టించుకుంటావు. నేను చేస్తాను చూడు. చూడు. ఏమిటి బయట వర్షం పట్టుండా? మీరిద్దరు బయటికి వెళ్ళిన సంగతి ఆ దూర్వాస మహామునికి తెలిసిపోయింది. మిమ్మల్ని ఏం తిట్టినా సరే ఎదురు చెప్పకండి. కాస్త ఓపిక పట్టండి, సరేనా? చూడు, దిగులు చెందకు రాణి. ఇంతే సింపుల్. ఇలా ఏది చెప్పు. దిగులు చెందకు రాణి. ఏడుస్తుంది. కరెక్ట్ గా చెప్పాలి. దేవి, స్వామి. దేవి. స్వామి. ఆ స్వామి అనేది చాలా ప్రేమగా పిలవచ్చుగా. మిస్టర్ గణేష్, మీ డైలాగ్ సరిగ్గా చెప్పకుండా నా ప్రాణాలు తోడేస్తున్నారు. నా హ్యాండ్ బ్యాగ్ కార్లో మర్చిపోయినట్లున్నారు. నేను నగర సంచారంలో వెళ్ళిరానా? ఏం బాగోలేదు. కరెక్ట్ గా చెప్పండి. మీరు కరెక్ట్ గా చెప్తాక నేను చెప్పేది. ఏం కారో ఏం నాకు వచ్చి చావడం లేదు. ఫ్రీగా యాక్ట్ చేయమంటే ఇప్పుడే కొత్తగా అమ్మాయితో చేసినట్టు చేస్తావేంటి? పెళ్లి కాల నీకు? డైలాగ్ గట్టిగా చెప్పాలి, అందరికీ వినిపించాలిగా. ఏం మహారాణి, చచ్చింది గొడ్డ. స్తంభం దగ్గరే ఆగిపోయారేమిటి? ఇక్కడికి రండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
నీకు కూడా చెప్తున్నాను, బయటికి రా. వెళ్ళు వెళ్ళు. బయట వర్షం పట్టును కదా, తడిసిపోయిండ పాపం. నసశ్రీ అవుట్. ఎడం వైపు నిష్క్రమణ. అహో, తడిసిపోయిన మహారాణి మహారాజును అంతఃపురమునందు విడిచిపెట్టి తాము నగర సంచారమునకు వెళ్ళి తీరా. రిహార్సల్స్ పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా. నన్ను చూడు, నాతో మాట్లాడు. నిన్నే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? అది మరి ఇక్కడ పక్కన. ఏంటి పక్కన? ఒక ఫ్రెండ్ చూడాలి. షట్ అప్. నాటకం అంటే మీకు అసలు ఇంట్రెస్టే లేదు. దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేసావంటే నేను నాటకం నుంచి తీసి పారేస్తాను. వెళ్ళు. వర్షంలో తడిసి వచ్చినట్టున్నా, నీ డ్రెస్ మార్చుకునిరా. అలాగే నీ ఫ్రెండ్ కవిత, దాన్ని డ్రెస్ మార్చుకుని రమ్మను. నువ్వు ముందురా. అందుకే చెప్పాను నీ డైలాగ్ సరిగా చూసుకోని. అసరే మగవాళ్ళందరూ ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరు మాత్రం బయటికి వెళ్ళి ఏం చేసి వచ్చారు? దేవి, అతి తొందరలో నేను ఈ ఒడిలోకి చేరుకుంటాను. మీరు వెళ్ళకండి నాథ. ఈనాటి వేకువజామున ఒక దుస్వప్నాన్ని కన్నాను. ఇక్కడ లేదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు భయంగా ఉంది. అది కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి ఉంటుంది. నన్ను వదిలి వెళ్ళకండి ప్రభు. దేవి, ఈ నీ కవి కారణం దేవి. కవిత ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. కవి, ఇలాగే మూడ్ మెయింటైన్ చేస్తూ యాక్ట్ చేయాలి, అర్థమైందా? గణేష్, నువ్వు అటు నుంచి రా. తీసుకోయా గణేష్. కమాన్ రవి, కమాన్, త్వరగా రా. ఇలా అయితే మన నాటకం వేసినట్టే. అక్కడేం చేస్తోంది? ఇక్కడికి రమ్మను, త్వరగా వెళ్ళు. రవి, కత్తి తీసుకుని ఆవిడ గుర్తు పట్టుకో. వెళ్ళవయ్యా. రవి, కత్తి తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. రవి, కత్తి తీసుకుని పొడు. రవి, కత్తి తీసుకోవయా. రవి, కత్తి తీసుకోవయా. చిత్ర, డోంట్ లాఫ్, ఐ సే బీ సీరియస్. రవి, కత్తి తీసుకోవయా. అది మేకప్ రూమ్ లో కవితను ఎవరో చంపేశారు. రవి, చిత్రాన్ని నిజంగా పొడిచాడు. గణేష్, బయట నా కార్ స్టార్ట్ చేయి. వెళ్ళు. మన చిత్రం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆశ, నువ్వు పోలీసు తొందరగా. చిత్ర, 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 మై గాడ్. అయ్యో, అయ్యో. వాచ్మెన్, చిత్ర, సార్, సార్, ఏమిటి గణేష్? సార్, మెయిన్ డోర్ కి చిత్ర దగ్గరే ఉంది. మునుస్వామి ఇంటికి వెళ్ళిపోయాడు. టెలిఫోన్ వైర్ కూడా కట్టాను సార్. చిత్ర తాళాలు మీరే ఇచ్చారు సార్, మీరే ఇచ్చారు సార్. మై గాడ్. చిత్ర, కీ ఏది? చిత్ర, చిత్ర, కీ ఎక్కడ? చిత్ర, చిత్ర, కీ ఎక్కడ పెట్టావో చెప్పు. చిత్ర, ప్లీజ్ చిత్ర, కీ చిత్ర, చిత్ర, కీ ఎక్కడ? చిత్ర, 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 కీ, చిత్ర. ఓ మై గాడ్.
సార్ రవి ఎక్కడండి? రవి అవును ఏంటి? రవి 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 గణేష్ గణేష్ రవి ఎక్కడ? రవి కనపట్లేదే. ఇయర్ పేమెంట్ సార్. సార్ మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇక్కడ ఏదో ఘోరం జరిగింది సార్. ఏమిటి సార్ ఇది? అందరూ నేను చెప్పేది వినండి. మనందరం కలిసి గట్టిగా మేకప్ రూమ్ కూర్చున్నాం. ఓకే గణేష్ అలాగే. లేవండి సార్. డైరెక్టర్ లేవండి సార్. లేవండి సార్. లేవండి ప్లీజ్. లేవండి సార్. ప్లీజ్ మూవ్ ఆన్. డైరెక్టర్ రండి. లేవండి సార్. మీరు ముందు కరెంట్ కూడా పోయింది. నా మాట రండి. లేవండి సార్. రండి రండి. రామా రా. అరే చిత్ర త్వరగా రా. కమ్ క్విక్. త్వరగా. సార్ సార్ నాకేమీ అర్థం కావట్లేదు సార్. రవి ఇంత దారుణం ఎందుకు చేశాడు? ఇప్పుడు అదంతా ఆలోచించడానికి టైం లేదు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. పోలీసులతో చెప్పాలి. చిత్ర ఇక్కడ ఎక్కడో కీపెట్టి ఉంటుంది. వెతకండి వెతకండి ప్లీజ్ వెతకండి. ఒరే సుబ్రాయుడు, ఈ వర్షం ఆగట్లేదురా. ఆగితే ఆగనే, లేకపోతే పండి మనకెందుకురా దాని గొడవ. అది సరే గాని సారకోటి సన్నాసి గారి దగ్గర గెంచమని తెచ్చుకున్నారు నువ్వు? 10, 2 10, 3 10. 50 నాకు తెలుసులే గాని ఈ పక్కన ఎక్కడైనా మంచి చూడు ఎచ్చగా పడుకుందాం. అది సరే గాని ఎవరిదా ఈ మేడ? ఇది థియేటర్ రా. మరైతే రావాల్సిన చోటుకే వచ్చాం. నడు లోనకి వెళ్ళి కూకుని సినిమా పిక్చర్ చూద్దాం. ఎంతకీ ఏం బొమ్మ ఆడుతుంది? కనీసం పోస్టర్ కూడా లేదేంట్రా? ఏదైనా భూ ఫిల్మా? ఇది సినిమా థియేటర్ కాదురా, మరి నాటకాల థియేటర్. నాటకాల థియేటరా? సినిమా థియేటర్ అనుకుని ఎంతో సరదా పడ్డాను కదరా నేను. ఏట్రా మాటలు? నాటకం అంటే నీకు అంత లోకువా? మరి ఇంకేట్రా ఏముంటదని? ఓ కెమెరా ఉంటుందా, ఓ ఫైటింగ్ ఉంటుందా, బాత్రూమ్ సీన్ ఉంటుందా? ఏటలందరూ ఏకదాటిగా డైలాగులు ఏకరు పెడతా ఉంటారు. ఎగస్పార్టీ వాళ్ళ మీటింగ్ లాగా. నీకు నాటకాల గురించి ఏం తెలియదురా. నీకు తెలిసిందేట్రా? నేను ఊళ్ళో దానం నేర సూరక్కన్న నాటకంలో అర్జునుడు వేషం కట్టేవాణి. నువ్వు అర్జునుడు వేషం కట్టావా? ఏమంటివిరా సుతపుత్ర? కథన రంగంలో నీ సహజ కవచ కుండలాలను ఛేదించి నిన్ను చీల్చి చెండాడుతాను. గుణకీనుడ కులకీనుడ మనకీనుడ అదమ్మ అదమ్మ. చాలు బాబోయ్, చాలు చాలు. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. అయితే నడు, వర్షం ఆగేదాకా ఉండి నాటకం చూద్దాం. అరే నేను చెప్పింది అది కాదురా బాబు. అవసరమైతే వర్షంలో తడుస్తూ కూడా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదా ఈ చలిలో వణుకుతూ ఇక్కడే ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మాత్రం ఈ నాటకాలు కూడా వచ్చి రాలేదురా బాబు. నన్ను వదిలి సరిపోని. ఇక్కడ చల్లో వణుకుతానంటాడు కానీ లోపలికి వెళ్ళి నాటకం చూద్దామంటే రాడు గొల్లికెత్తాడు. బాబే అక్కు పక్షి. అయితే ఆ ముసుగులో ఉన్నాడే వాడెవడు? ఎవరు? మనల్ని ఒక కళ్ళుగా చంపాలని చూస్తున్నాడు. అవును, ఆశ ఇది ఆశ. చూడండి. ఆశ వదలండి. ఆశ ఒక్కటే ఉంది. ఆశ ఆశ. రే రంగా, లోపల నుంచి ఎవరో ఆడవాళ్ళ కేకలు అనిపిస్తున్నారా? అది అడుగులు చప్పుడు. నువ్వు గమ్మును పడుకోరా. నిద్రమో, అది అడుగులు చప్పుడు కాదురా, మగాళ్ళ కేకలరా. ఎవరో అపాయంలో ఉన్నట్టున్నారు.
ఆడ మగ ఇద్దరు కేకలు వినిపిస్తున్నాయిరా. రే రంగా, లోన ఖచ్చితంగా ఏదో డేంజర్ కేసు రా. రే ముద్దవుతారం గబుక్కు లేచి అబ్బారాయుడు. ఏంట్రా అయ్యి థియేటర్లోకి వచ్చిన అప్పుడురా. ఇది మంచి నాటకం కంపెనీలా ఉంది. గొప్పగా నటించేసి జీవించేస్తున్నారు. నా మాటను ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకి దొరకదు. ఈ వాన్ తగ్గేదాకా లోపలికి వెళ్ళి కూర్చొని నాటకం చూద్దాం. నడు బాబోయ్, మళ్ళీ నాటకాలు కూడా మొదలెట్టి నన్ను చంపేకరా బాబు. బాబోయ్, నా బ్రెయిన్ తినేకరా. కావాలంటే మిలిటరీ హోటల్లో నీకు బ్రెయిన్ కర్రీ ఇప్పిస్తాను పదరా. ముందు ఆగనే ఆగుతోంది కదరా. స్వామి వానదేవుడా, ఆగిపోయి ఈ నాటకాల పిచ్చోడి నుంచి నన్ను కాపాడు. రే రంగా, వాన ఆగిపోయింది, నాటకం ఇంకోసారి చూద్దాం. పోదాం పద. నీ కర్మ. మంచి నాటకం చూడాలంటే పెట్టి పుట్టాలా. పుట్టేశాం కదరా. ఆగు. ఏం కనిపిస్తుందో సందులోంచి ఒకసారి వంగి చూస్తాను. రారా బుద్ధి లేని ఎదవా. ఇందు 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 నో. గణేష్, నువ్వు అటు నేను స్టేర్ కేసు దగ్గరికి వెళ్తాను. సరే సార్. నువ్వు ఇక్కడ నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు. సార్ గణేష్ గణేష్ సార్ గణేష్
రావద్దు, దగ్గరకు వస్తే షూట్ చేసేస్తాను. నో నో, డోంట్ మూవ్, నో డోంట్ మూవ్. డామ్ ఇట్.
ఏమన్నా నీకు నేను కూనీకూరలా కనిపించానా? ఇన్ని హత్యలు చేయడానికి కారణం నువ్వే నువ్వే. ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా సార్? లేదు కుమార్, నేను నా నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని వస్తుండగా ఆ అమ్మాయి డ్రామా థియేటర్లోంచి పరిగెత్తుకొచ్చి నడి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయింది. ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపించి నేను థియేటర్లోకి వెళ్లి చూస్తే హారిబుల్. ఎక్స్క్యూజ్ మీ, నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ విషయంలో పేపర్కి కొన్ని డీటెయిల్స్ కావాలి. మేడం, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఇంకా షాక్లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఆమెను దయచేసి ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకే స్టేట్మెంట్ కావాలన్నా ఈవినింగ్ రండి ప్లీజ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇందు, హౌ ఆర్ యు? మీరంతా సాయంకాలం రండి. డాడీకి ఫోన్ చేశాను, ఈ పాటికి వస్తూ ఉంటారు. డోంట్ వరీ, యూ జస్ట్ నీడ్ రెస్ట్. చూడు, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. నీకేమైనా అవసరం అనిపిస్తే నన్ను పిలు, ఓకే? ఆంటీ, పింకీ, మీరు అలా ఉన్నారేంటి? నాకేం కాలేదమ్మా. మా అమ్మ రాలేదా ఆంటీ? తను ఖచ్చితంగా ఈ రోజు నా దగ్గరికి వస్తానండి కదా. అది మరి. హ్యాపీ బర్త్డే పింకీ. థ్యాంక్ యూ ఆంటీ. మా అమ్మ ఇంకా రాలేదేమిటి? అమ్మా, మీ అమ్మ నీ బర్త్డే కోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళింది. నేను వెళ్ళి మీ అమ్మని తీసుకొస్తాను. నిజంగా పిలుచుకొస్తారా? నిజంగా తీసుకొస్తాను పింకీ. థ్యాంక్ యూ ఆంటీ.
నువ్వు ఇక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను. అంకుల్. ఓ, జరిగిందంతా తెలిసి నేనెంతో బాధపడ్డాను. కనీసం నువ్వైనా తప్పించుకోగలగటం కొంచెం తృప్తి. ఇప్పుడు ఎందుకమ్మా వచ్చావు? అంకుల్, నేను కాస్త థియేటర్ లోపలికి వెళ్ళాలి, ప్లీజ్. వద్దమ్మా, లోపలికి ఎవరూ వెళ్ళకూడదని పోలీసులు తాళం వేశారు. అది సరే, అక్కడే ఉందని నువ్వు వెళ్ళాలమ్మా. కవిత తన పాప కోసం కొని తెచ్చిన బొమ్మ లోపలుంది, అది తీసుకోవాలి అంకుల్. కవిత కూతురికి ఈరోజు బర్త్డే. వాళ్ళమ్మ బర్త్డే గిఫ్ట్ తీసుకొని తనను చూడ్డానికి వస్తుందని ఆశతో ఎదురు చూస్తుంది. వాళ్ళమ్మని తను ఎలాగో చూసే అవకాశం లేదు. అట్లీస్ట్ కవిత తెచ్చిన బర్త్డే గిఫ్ట్ అయినా తీసుకెళ్ళిద్దామని. ప్లీజ్ అంకుల్. సరే పదమ్మా, బ్యాక్ డోర్ నుంచి వెళ్దాం. పింకీ, ఇందు అంటే ఎక్కడ? మా అమ్మని తీసుకురావడానికి వెళ్ళింది. ఉండమ్మా, లైట్ వేస్తాను. రామ్మా. నిన్నటి వరకు సరదాలతో, సంతోషాలతో, కవ్వింతలతో, కేరింతలతో కళకళలాడిన చోటు ఇవాళ శ్మశానం. ఒకటా రెండా, 7 శవాలు. అలా చూడమ్మా. ఒక్కొక్క శవాన్ని అంబులెన్స్ లో ఎక్కిస్తుంటే ఆర్మీలో పనిచేసిన నాకే గుండె చెదిరిపోయిందమ్మా. అది సరేనమ్మా, నీ దగ్గర పిస్టల్ ఉంది కదా, కరెక్ట్ గా గుండెకి గురి చూసి వాడిని షూట్ చేసి ఉండొచ్చు కదమ్మా. ట్రై చేశాను, కానీ పిస్టల్ పేర్లేదు అంకుల్. ఎందుకంటే నువ్వు సేఫ్టీ లాకర్ రిలీజ్ చేసి ఉండవనుకుంటున్నాను. ఓ, సేఫ్టీ లాక్ అంటే నీకేం తెలుస్తుందమ్మా? ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తానని పిలిచినా వినకుండా వెళ్ళిపోయావు. ఉండు, పిస్టల్ తెస్తాను. తెచ్చి సేఫ్టీ లాక్ ఎలా రిలీజ్ చేయాలో, ఎలా షూట్ చేయాలో ఇప్పుడైనా నీకు నేర్పిస్తాను. ఎస్. ఇంతకీ వాడి శవం ఎక్కడా?
ఎంత గురి ఎంత గురి ఆ? నిన్న నీ స్థానంలో నేనుండుంటే ఇలాగే గుండెకి గురి చూసి షూట్ చేసి ఉండేవాడిని. Yes. ఎందుకంటే బాడీలో ఇంకే భాగాన్ని షూట్ చేసినా ఎనిమి బతకడానికి ఛాన్స్ ఉంది. ఇందు ఇలా గుండెకు గురి చూసి షూట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆర్మీ సర్వీస్ లో కూడా ఇంతే. శత్రువుల్ని ఇలాగే చంపేవాణ్ణి. దాదాపు 15 సంవత్సరాలైంది ట్రిగ్గర్ నొక్కి. నా చేతి వేళ్లు తహతహతహలాడుతున్నాయి. ఈ రోజుకి వాటికి కాస్త పని తగిలింది. వయసు మళ్ళిన ఒక ముసలివాడు ఇంత చక్కగా గురి చూసి షూట్ చేయడం సాధ్యమా అనుకోవచ్చు. ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ నేను సాధించాను కదా. సమాజంలో ఒక రక్త పిశాచాన్ని అంతం చేశానని నా మనసుకు తృప్తిగా ఉంది. ఎస్, ఇది కాదు హత్య. ఇది కానే కాదు హత్య.